మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకను పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 103 దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. దేవుడు చేసిన మేళ్ళని ఏది కూడా మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఈ రోజు వరకు ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం దేవుని కృప వల్లనే ఉన్నాను అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి పరిచర్య ప్రారంభించే 15వ సంవత్సరంలో ముగించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 15th యానివర్సరీ 17th, 18th, 19th 3 రోజులు 15th యానివర్సరీ జరుపుకుంటూ పోతా ఉన్నాము. ప్రార్థన చేయండి, పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొనండి. అక్టోబర్ తారీఖు 17, 18, 19 ఈ 3 రోజులు పరిచర్యలో 15వ యానివర్సరీ 15వ వార్షికోత్సవం జరుపుకోబోతా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి 15వ వార్షికోత్సవంలో దేవుడు ఇంతవరకు చేసిన మేలన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ద వెల్ ఆఫ్ లైఫ్ జన్ మినిస్ట్రీ 15th యానివర్సరీ ఓల్డేజ్ పరిచర్య, అదే రీతిగా ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరం సేవ పరిచర్య, ఈ రెండు కూడా ఒకే దినము ప్రారంభించడం జరిగింది. 15 సంవత్సరంలో ఈ 15th యానివర్సరీలో జరుపుకోబోతుండగా దేవుడు ఇంతవరకు చేసిన మేలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత త్వరగా ఈ సంవత్సరంలో ఎలా గడిచిపోయినాయో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 15 ఏట సంవత్సరం యొక్క ముగింపులకు మేము వచ్చేసాము. ఇంతవరకు దేవుడు సాయం చేసి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. 15th యానివర్సరీ జరుపుకోబోతుండగా దేవుడు ఇంతవరకు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీ ద్వారా ఓల్డేజ్ మినిస్ట్రీ పరిచర్య 44 మంది వృద్ధులకు సాయం చేయడం, విద్వారాలకు సాయం చేయడం, ప్రతి నెల వారికి కావాల్సిన ఒకరికి సరిపోయేంత రాశను ఇవ్వడం జరుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అదే రీతిగా ఒక దిక్కు వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీ ద్వారా సాయం చేయడము, అదే రీతిగా ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ ద్వారా సంఘము నడిపించడము, దేవుని యొక్క పరిచర్య సేవ చేయడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రతి నెల 3వ వారం ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీస్ ద్వారా వృద్ధులకు అలాగే విద్వారాన్లకు సాయం చేయడం ద్వారా దేవుడు తన కృప చేత ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీని కూడా ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. పర్కాల్ ప్రాంతంలో 44 మంది, అలాగే హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో 18 మంది నీ దేవాతి దేవుడు వారందరికీ కూడా సాయం చేయడానికి ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీకి ఇచ్చిన ధన్యతను బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము ప్రకటించడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అందుకే 103వ దావీదు కీర్తనలో నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. దయచేసి ప్రార్థన చేయండి. రేపటి నుంచి 17, 18, 19 ఈ 3 రోజులు కోడికలు జరిగించబోతుండగా, కృతజ్ఞత కోడికలు జరగబోతుండగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ పర్కాల్ మందిరంలో జరుగుతుండగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని 3 రోజులు దేవుడి కోడికలను ఘనంగా జరిపించే విధంగా దేవుడు సహాయం చేసే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మీరందరూ కూడా పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దావీదు మహారాజు చూసినట్టయితే ఈ 103వ దావీదు కీర్తన, దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, డేవిడ్స్ ప్రేస్ టు ఫోకస్ ఆన్ గ్లోరియస్ డేట్స్.
దావీదు మహారాజు దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దావీదు దేని మీద లక్ష్యం ఉంచాడంటే దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. అదే రీతిగా మనం కూడా దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ ఈజీ టు కంప్లైన్ అబౌట్ లైఫ్. చాలా ఈజీగా ఉంటుంది మన జీవితం గురించి, ఎందుకు దేవుడు మన జీవితంలో ఇన్ని శ్రమలు ఇచ్చాడు, ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఇన్ని ఇబ్బందులు ఇచ్చాడని మనం మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు మరి కంప్లైంట్ చేస్తూ ఉంటాము. దేవుడు నాకు ఏం చేశాడయ్యా, దేవుడు నాకేమి చేశాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యం చేయాలని చాలామంది చాలా రీతిగా మరి జీవితం గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈజీ టు కంప్లైన్ అబౌట్ లైఫ్. చాలా ఈజీగా చెప్పేస్తాము దేవుడు ఏం చేస్తాడని. వాట్ అబౌట్ యూ డన్ ద ఫర్ గాడ్? నువ్వు దేవుని కొరకు ఏం చేసావో ఒకసారి నువ్వు పరిశోధించుకోవాలి. అందుకే దావీదు మహారాజు తన ఒక లక్ష్యము దేని మీద ఉంచాడంటే దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. చాలా సందర్భంలో మనం ఏం చేస్తామంటే దేవుడు ఏం చేస్తాడో అని ప్రశ్నించే ముందు దేవుని కొరకు నువ్వు ఏం చేసావో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని కొరకు నువ్వు నిలబడి ఉన్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా నీ కుటుంబం నిన్ను కట్టుకుంటున్నావా? ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలి. అప్పుడు మనం మొట్టమొదటిగా మనల్ని మనం పరిశోధించుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఘనపరిచి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. బట్ డేవిడ్స్ ఈజ్ ఎ లిస్ట్ గివెన్ బై ప్లెంటీ ఫర్ విచ్ ఈజ్ టు గాడ్ ప్రేస్. మరి దావీదు అంటా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎన్నో ఉన్నాయి, దేవుని మహిమపరచడానికి ఎన్నో ఉన్నాయి. ప్రతి దినం మనం సజీవ లెక్కలు ఉంటూ ప్రతి హృదయకాలం చూస్తున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఇంటికి క్షేమంగా వస్తుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 పూటలు ఆహారం తింటున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఉద్యోగమందు నీ రాకపోకలందు దేవుడు నేను దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నిటి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఫర్గివ్స్ అవర్ సిన్స్, మన పాపం క్షమించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కొరకు రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరముల పరిచర్య చేసి మన అందరి నిత్యము ఆ కల్వరి శిలువలో యేసయ్య రక్తమంతా కూడా కార్చేసి మనం కట్టవలసిన వెల యేసయ్య కట్టేశాడు. మనం శిక్ష పొందుకోవాల్సిన శిక్షను యేసయ్యనే ఆ శిక్ష పొందుకున్నాడు. మన పాపములన్నీ కూడా క్షమించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మనల్ని స్వస్థపరిచిన విధానం, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మనకు స్వస్థత ఇచ్చిన విధానం, అలాగే మన శరీర బలహీనతతో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహిమపరచాలి. ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు, ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులతో ఉన్నప్పుడు, ఎన్నో శ్రమలతో ఉన్నప్పుడు, ఎంతో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించి నిన్ను కాపాడి నీ శ్రమల నుంచి నేను విడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు దేవుడు నేను లేవనెత్తిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఎన్నో సమస్యలతో నువ్వు ఉంటున్నప్పుడు, కష్టంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు నేను విడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే మనకందరికీ నిరీక్షణను అనుగ్రహించాడు. ఒక నిరీక్షణ దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. ఒక రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసయ్య మన పాపములను క్షమించి అరేదిగా రక్షణ అనేది కూడా మనకు అనుగ్రహించాడు. నిత్య జీవంలో దేవాది దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే దేవుడు తన ప్రేమ చేత మనకు కిరీటాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు. మనం చూసినట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రాసిన మాటను ఒకసారి తిమోతిలకు రాసిన పత్రికలో
గమనించినట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమై ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తినని అపోస్తుడైన పౌలు మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన జీవితంలో కూడా మంచి పోరాటం పోరాడాలి, దేవుని కొరకు నిలబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని అనేకులకు మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేయాలని ఉద్దేశించున్నాడు. కాబట్టి మన జీవితంలో అలాంటి మంచి పోరాటం పోరాడి మన పరువు కూడా కడముట్టించాలి. వాక్యం ఏమంటుందంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ప్రతి ఒక్కరి కొరకు ఒక నీతి కిరీటం దాచబడి ఉంది. ఎవరైతే మంచి పోరాటం పోరాడి వారి పరుగు కడముట్టించినప్పుడు మంచి కిరీటం వారికి అక్కడ ఉంచబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే దేవాది దేవుడు మనందరి పక్షాన న్యాయము తీర్చేవాడు. ఈజ్ జస్టిస్, ఈజ్ రైట్నెస్ ఆఫ్ జస్టిస్. మనందరికీ కూడా న్యాయం తీర్చే దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. We receive all of this with his desiring of any of them, no matter how difficult your life's journey. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ యొక్క జీవితంలో ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత దుఃఖమైనా ఉన్నా కానీ దాని గురించి మీరు బాధపడకండి. అది శాశ్వత కాలం ఉండదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని. నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ యువర్ లైఫ్ జర్నీ, నీ యొక్క జీవితము ఈ సమయంలో కష్టంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావో, కృంగిపోతున్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, ఇబ్బందులలో ఉన్నావో, నువ్వు భయపడకు. దేవుడు నీకు సాయం చేస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని నీకు దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. You can always count your blessings. ఒక్కసారి మనల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలకి ఇచ్చాడో ఒక్కసారి కౌంట్ చేసుకో. ఒక్కసారి దేవుడిని ఇంతగా దీవించి ఆశీర్వదించిన ప్రతి ఆశీర్వాదాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. కీర్తనలు చూసినట్టయితే 40వ కీర్తన చూసినట్టయితే కీర్తనలు 40వ కీర్తన యెహోవా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యంలో మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములని వాటిని వివరించి చెప్పదలుచుకుంటుని, కానీ అవి లెక్కకు మించి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రతి క్షణము, ప్రతి నిమిషము అద్భుతమే, ప్రతి రోజు అద్భుతమే, ప్రతి గంట అద్భుతమే. దేవుడు నిన్ను కాపాడి దీవించి ఆశీర్వదించి ఈ రోజు వరకు దేవుడు దీవించిన ఆశీర్వాదాలను ఒక్కసారి కౌంట్ చేసుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడికి అనుగ్రహించాడు. గర్భఫలాన్ని ఇచ్చాడు, భూఫలాన్ని ఇచ్చాడు, నీ ఉద్యోగాన్ని దీవించాడు, నీ రాకపోకల దేవుడు దీవిస్తున్నాడు. అన్ని ఆశీర్వాదాలు ఒక్కసారి లెక్క పెట్టుకుంటానంట. ఇసుక ఎలా ఉంటుందో అవి లెక్క పెట్టలేము. కాబట్టి అవికంటే ఎక్కువగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు మా ఎడల నీకు నా తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటుని, అవి లెక్కకు మించి ఉన్నాయి. నీకు సాటైన వాడు లేడు. హల్లెలూయా. లెక్కకు మించి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మనకు దేవుడు మన వెనుక దేవుడు దీవించాడు, ఇప్పుడు దేవుడు దీవిస్తున్నాడు, ముందు కూడా దీవిస్తాడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మనం ఈ రోజు వరకు ఒక్కసారి మన వెనుకకు తిరిగి చూసుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయి. ఈరోజు నువ్వు ఉన్న స్థానంలో ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. రాబోయే తరాల్లో కూడా దేవుడు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన ఆజ్ఞలకు లోబడి మనం జీవించినప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడు కాలంలో దేవుడు దీవించి ఆశీర్వదించిన సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుడి సంగ పాస్ట్ అనగానే వెనుక ఒక్కసారి చూస్తే వెనుక స్థితిలో నుంచి ఇప్పుడు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రజెంట్ నువ్వు ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ఫ్యూచర్లో దేవుడు నేను ఇంకా ఎంతగా దీవించబోతున్నాడో ఆశీర్వదించబోతున్నాడో సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. When you feel as though you have the nothing for which to praise God, read David list. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దావీదు జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి దావీదుని జ్ఞాపకం చేసుకోనండి. దావీదు ఎలాంటి స్థితిలో ఉండే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవాది దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా నియమించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనల్ని కూడా దేవాతి దేవుడు ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో ఎక్కడి నుంచి మన జీవితం మొదలైంది, ఇప్పుడు ఎక్కడున్నాము, రాబోయే తరాలు ఇంకా దేవుడు ఎంతగా దీవించబోతున్నాడో ఆశీర్వదించబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 103వ దావీదు కీర్తన మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల దేవుడు చేసిన మేళ్ళనన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా ఆయన దోషములన్నీ క్షమించాడు, మన పాపములన్నీ కూడా క్షమించాడు. ఈరోజు మన పాపాలు క్షమించబడ్డాయి. యేసయ్య రక్తం ద్వారా ప్రతి పాపము మనం కొట్టివేయబడింది, మనం విడిపించబడ్డాము. ఈరోజు మనం ప్రత్యేకమైన జనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసినాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ సంకటములన్నిటినీ కుదిరించేవాడు. మొదట మన పాపములను క్షమించాడు. మనకున్న సమస్యలు కానీ మనకున్న కష్టములను కానీ అన్నీ కూడా తీసివేసి దేవుడు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచించున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సమాధిలో నుంచి మన ప్రాణంని విమోచించువాడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి. మొదట మన పాపంను క్షమించాడు, మనకున్న కష్టాలన్నీ తీసేశాడు. అలాగే సమాధిలో నుంచి మన ప్రాణాన్ని విమోచించిన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరచాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. అలాగే 4 చూస్తున్నట్లయితే కర్ణ కటాక్షముని కిరీటంగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మనకందరికీ కూడా దేవుడు కిరీటాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 22వ అధ్యాయంలో చూసినట్టయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రాబోతా ఉంటాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి క్రియల చొప్పున మనం దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క సాక్షులుగా దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మన అందరి కొరకు ఓ బహుమానాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. ఆ బహుమానం నిన్ను పొందుకోవాలంటే ఈ లోకంలో నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల 5వది, పక్షిరాజు యవ్వనం వలన యవ్వనం కొత్తదవుచుండెను. హల్లెలూయా. మేలుతో నా హృదయము తృప్తిపరుచున్నాడు. మేలుతో దేవుడు మనందరి హృదయాలు తృప్తిపరుచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 103వ దావీదు కీర్తన మొదటి వచనం వరకు 5వ వచనం వరకు చూసినట్టయితే 5 ప్రాముఖ్యమైన మాటలు. మరి దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటగా ఆయన నీ దోషములన్నీ కూడా క్షమించున్నాడు, మన పాపములన్నీ కూడా క్షమించున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచాలి. 2వ చూసినట్టయితే నీ సంకటములన్నిటినీ కుదిరించేవాడు. నీకున్న సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధ కానీ, దుఃఖము కానీ అవన్నీ కూడా దేవుడు తొలగించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వది చూసినట్టయితే సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచించి ఉన్నాడు.
సమాధుల నుంచి మన ప్రాణము విమోచించిన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచవలసిన మనం 4వది చూసినట్టయితే కరుణా కటాక్షము నీ కిరీటంగా ఉంచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసాం కదా, అపోస్తుడైన పౌలు 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని నా విశ్వాసంను నేను కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం అనేది దాచబడి ఉన్నదే. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి. చివరి ఊపిరినంత వరకు కూడా దేవుని కనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరిచి మనం దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే మేలుతో నీ హృదయం తృప్తిపరిచున్నాడు. పక్షిరాజు యవనం వలని యవనం కొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరచాలి. దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ద వెల్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ, అలాగే ఫేత్ మినిస్ట్రీ ఈ 15వ వార్షికోత్సవం మరి రేపు ఎల్లుండి మరి అవులెల్లుండి 3 days జరగబోతూ ఉన్నాయి. 17, 18, 19 ప్రార్థన చేయండి. ఈ 3 రోజులు దేవుడు కోడికలు ఘనంగా జరిపించడానికి సాయం చేసే విధంగా ఈ 3 రోజులు మరి దేవుడు తన కృప చేత ఈ 3 రోజులు మనల్ని సేవకులుగా దేవుడు ఘనంగా వాడుకునే విధంగా కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి, పాల్గొనండి. మరి రేపు ఎల్లుండి మరి 28th రోజు, ఈ 3 రోజులు 17th, 18th, 19th ద వెల్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ 15th యానివర్సరీ, అలాగే ఫేత్ మినిస్ట్రీస్ ఈ 15th యానివర్సరీ జరిపించబోతుండగా దేవుడు అన్ని విషయంలో సహాయం చేసే విధంగా మీరు ప్రార్థన చేయండి. అలాగే లైవ్లో ఈ 3 రోజులు మరి లైవ్ ఇవ్వబడుతుంది. ఫేత్ మినిస్ట్రీస్ పరకాలని టైప్ చేస్తే మరి యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. అలాగే ఫేస్బుక్లో కొంపెల్లి అనిల్ కుమార్ అని టైప్ చేస్తే మరి ఫేస్బుక్లో కూడా లైవ్ ఇవ్వబడుతుంది. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ పరకాలని యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా కొంపెల్లి అనిల్ కుమార్ అని మీరు టైప్ చేసినట్టయితే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 దినాలు లైవ్ ఇవ్వబడుతుంది. లైవ్లో కూడా మీరు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. ఇట్టి మాటలను దేవుడు కాలం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. ద వెల్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ, ద ఫేత్ మినిస్ట్రీస్ నైనా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి 15వ వార్షికోత్సవం జరిపించబోతుండగా 17, 18, 19 ఈ 3 దినాలు తండ్రి ప్రభా ఈ కొడుకులంటిని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవా, ఈ రోజు అంతట్లో కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఈరోజు మా ప్రయాణం అంతా కూడా తోడుగా ఉండి క్షేమంగానైనా మరి పరకాల ప్రాంతానికి చేరుకోవడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. రేపటి దినంలో జరగబోయే మొదటి దినము నైనా ప్రభా మరి కృతజ్ఞత కూడికను మరి 17th, 18, 19 ఈ 3 దినాలు కూడికలు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.